హలో ఫ్రెండ్స్, నేను మీ అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు నిజంగానే దారుణాతి దారుణంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ హత్యా రాజకీయాలు ఏవైతే ఉన్నాయో, ఆ హత్యా రాజకీయాల వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. నిజంగానే చాలా కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ నుంచి వలసలు వెళ్తున్న పరిస్థితి. ఈరోజు మనతో పాటు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతోటి మాట్లాడదాము. ప్రస్తుత పరిస్థితులు ఏంటో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఏంటి సార్ పరిస్థితులు? నిజంగానే దారుణాతి దారుణంగా ఉన్నాయి. అసలు ఏంటిది? ఏంటి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇట్లయిపోయింది? సార్, ప్రతిదానికి మనం స్టేట్ ని ఆపాదించి మాట్లాడడం అనేది సర్వసాధారణం అయిపోయిందండి. 10 సంవత్సరాల నుంచి నేను గమనిస్తున్నాను. రూలింగ్ పార్టీ ఏదైతే ఉంటుందో లేదా అపోజిషన్ పార్టీ ఏదైతే ఉంటుందో కామన్ వాయిస్ ఏంటంటే ఎగ్నెస్ట్ స్టేట్ మాట్లాడుతున్నారు. ఇక్కడ మీరు గమనిస్తున్నారు లేదో, ఇండివిజువల్ పర్సన్స్ చేస్తుంది దానికి మొత్తం రాష్ట్రం బాధ్యత వహించవలసి వస్తుంది. అందుకే చూడండి, మనం ఇంట్లో చిన్నప్పుడు కూడా మనం ఏమైనా కోతి పనులు చేస్తే అపవాదం అమ్మా నాన్నకు వస్తుంది, మన కుటుంబానికి వస్తుంది అన్న మాట నుంచి ఇవాళ వసుదైక కుటుంబం లాంటి దేశం రాష్ట్రం కూడా అతీతం ఏం కాదు. రెండు విషయాలు సార్. ఇక్కడ ప్రజలు భావావేశాలకు గురవుతున్నారు. కొంతమంది సంభ్రమాశ్చర్యాలకి గురయ్యి దానిలోంచి వచ్చే అవుట్కమ్ మీద మాట్లాడుతున్నారు. నిజంగానే ఒక ఆవేశం, భావాలు ఇవన్నీ కొంత తాత్కాలిక పీరియడ్ ఉంటాయి సార్. ఇదేంటిది రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పు లాగా కంటిన్యూటీ అన్నది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. గెలిచిన ఆనందం లేదా ఆవేశం, భావావేశం కొంత టైం, స్టిపులేటివ్ టైం కనుక ప్రదర్శిస్తే యాక్ట్ జస్టిఫికేషన్ ఉంటుంది. అంటే పిచ్చేషాలు వేసి వీళ్ళని అవహేళన చేస్తే ద వే దే బౌన్స్ బ్యాక్ అన్న దాని మీద ఆ సర్టన్ టెన్యూర్ టైంలో జస్టిఫికేషన్స్ ఉంటుంది. అది కాకుండా ఇదేదో రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పులా కంటిన్యూస్ గా అదే చెత్త చెదారం కనుక జరిగితే ఈ ఆవేశాలు అనడానికి ఖచ్చితంగా శాంతి భద్రతలకి బాధ్యత వహించవలసిన ప్రభుత్వందే అన్నది వేలెత్తి చూపించవలసి వస్తుంది. అండ్ మోర్ ఓవర్, ఇవాళ మీకు ఒక విషయం చెప్తాను. ఒక వినుకొండలో జరిగిన దాష్టికం అనుకోండి, రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆడపిల్లల మీద కానీ చిన్నపిల్లల మీద జరుగుతున్నవి కానీ ప్రతి దానికి ఒక డైవర్టింగ్ పాలిటిక్స్ అన్నది మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. ఒక పెద్ద గీత చిన్న గీత ఫామ్ లో. ఇది కాదు కదా సొల్యూషను. ఇవాళ నిన్నటి దాకా మీరు జిల్లా ఎస్పీలని నియమించనందువలన శాంతి భద్రతలకి అన్న దగ్గర నేను కొంచెం కామా పెట్టుకుని ఉన్నాను. రెస్పెక్ట్ ఎస్పీలను డిప్లాయ్ చేసిన తర్వాత కూడా శాంతి భద్రతలకు ఇంకా విఘాతం కలుగుతూ కూడా దీని దగ్గర నేను గూడూరు దగ్గర అనుకుంటాను, పోలీస్ కానిస్టేబుల్ ని నిర్దాక్షిణ్యంగా కొట్టి చంపినంత పనిచేశారు. ఇది నేను ఎక్కడికి లీడ్ అవుతున్నాం సార్ మనం? నాకు అర్థం కావట్లే. ఒకప్పుడు శాంతి భద్రతల్ని కంట్రోల్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారు ది బెస్ట్ అన్నది ఏడు భాష గారు మీకు తెలుసా తెలీదా? అంటే విన్నాం సార్, మేము కూడా విన్నాం. అదే చెప్తున్నాను. ఇప్పుడు మనం ఏదైనా సరే గతంలో ఉన్న ప్రభుత్వ కార్యకలాపాలను కనుక నిశ్చితంగా గమనించగలిగితే ఇవాళ వీళ్ళకి 164 స్థానాలు ఈ కూటమికి రావడానికి కర్త కర్మ క్రియ ఏంటంటే ఎస్ బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ కంపారేటివ్. ఈ రోజు అనిశ్చితి అన్నది తొలగిపోయి శాంతి భద్రతలకి పెద్దపీట వేస్తుంది ప్రభుత్వం అన్నదే కదా. ఎందుకంటే వాళ్ళ గతం నుంచి చెప్పుకుంటూ హరికథ కాలక్షేపంలో కంటిన్యూస్ గా చెప్పుకుంటుంది ఆ డాక్టర్ గారు హత్య, ఎస్సీ ఎస్టీల మీద ఇది, డోర్ డెలివరీ, ఇవే కదా బేసిక్ పాయింట్స్. ఇవి కాకుండా అన్నదానికే కదా మీ కన్సిడరేషన్స్. ఇవాళ ప్రజాస్వామ్యం సార్. ఒక కన్సిడరేషన్స్ అన్నవి ప్రజల నుంచి ఎక్కడికి వస్తాయి? ఇంతకన్నా ఎక్స్పెక్టేషన్స్ ని ఈ ప్రభుత్వం రీచ్ అవుతుందన్న ఎక్స్పెక్టేషన్స్ కి ప్రభుత్వం ఇచ్చే ప్రజలు ఇచ్చే తీర్పే ప్రభుత్వం. సో దాంట్లో మీకు ఈ రోజు వచ్చిన మ్యాండేట్ ని కూడా మీరు జస్టిఫై చేసుకోకుండా ఏ వినుకొండలో లోకేష్ గారు లాంటి వ్యక్తి ఇండియన్ కేసులు ఉన్నాయి, ఇంతకన్నా ఎక్కువ ఉంటే ఖచ్చితంగా నీకు క్యాబినెట్ హోదాలు ఇలాంటి అన్నదానికి ఏకంగా మర్డర్ దాకా లీడ్ అవుతుందా సార్? ఈజ్ ఇట్ నాట్ ఎ ప్రొవకేషన్? నేను అంటుంది ఏంటంటే మనం ఓకే, నిజంగా అగ్రెసివ్ నోట్ లో లోకేష్ గారు లాంటి వ్యక్తి పార్టీని ముందుకు తీసుకెళ్దాం అన్నది ఓకే, వీఆర్ నాట్ డినైయింగ్ ఇట్. బట్ ఆఫ్టర్ గెటింగ్ ద పవర్ ఆల్సో మీరు ఇంకా అగ్రెసివ్ నోట్ నే కంటిన్యూ చేస్తామంటే ఇప్పుడు మనకి మహా సామ్రాజ్యాలు కూడా ఒక సామ్రాజ్యాన్ని కాంకర్ చేసిన తర్వాత ఇంకా కంటిన్యూస్ దాష్టికాలు చేసిన ఉదంతాలు ఎక్కడైనా చదివాం మనం? సార్ చరిత్ర కనుక చూసుకుంటే ఆ సామ్రాజ్యం మీద యుద్ధంతో గెలిచిన తర్వాత ఆ సామ్రాజ్యం మీద ఇంకా దాష్టికాలు చేసామన్నది నేనైతే చరిత్ర ఎక్కడ చదవలేదు. దిస్ ఇస్ సంథింగ్. ఎక్కడ వినుకొండ వీడియో చూసారా? చూశానండి. చూసిన తర్వాతే చాలా దారుణం సార్. అది నాకు అసలు బాధాకరంగా చాలా దారుణం. దీనికి ఒక చిన్న సిచ్యువేషన్ నేను చెప్తా సార్. అది గోపాల సినిమా అనుకుంటాను, పవన్ కళ్యాణ్ గారు. భగవంతుడు రాయి రూపంలో లేడు, ఈ భగవంతుడు మనుషుల్లోనే ఉంటాడు అన్న కాన్సెప్ట్ ఎక్కడైతే ఉన్నప్పుడు నేను అనుకున్నా, ఎస్ మనిషిలో ఒక మానవత్వం అన్నదానికి ఒక అర్థం ప్రాపర్ వేలో కనుక తీసుకోకపోతే రాక్షసత్వం అన్నది యాడ్ అవుతుందా అన్నది ఖచ్చితంగా ఆలోచించవలసిన విషయం. తర్వాత మీకు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తుల యొక్క ఔన్నత్యాన్ని పెంచడానికి చూసిన ఉదంతాలు చూసాం. కార్యకర్తలు కానీ ఆ పార్టీ నాయకులు కానీ ఒక పార్టీ వాళ్ళ వల్ల
ఇంత ఎన్హాన్స్ అయిందని చూపించిన ఉదంతాలు తార్కాణాలు చాలా ఉన్నాయి. కానీ ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ పార్టీనే భ్రష్టు పట్టించి పార్టీకే మచ్చ తీసుకొచ్చే పనులు చేస్తుంటే అన్నది ఖచ్చితంగా ప్రశ్నార్థకంగా నిలిపింది. ఇప్పుడు మనిషి యొక్క రాక్షసత్వానికి కూడా తర్వాత ఇంకోటి చెప్తున్నాను సార్, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అచేతన స్థితిని ఎలా ఉన్నారని నాకు అర్థం కాదు. ఇప్పుడు ఇప్పుడు ఎక్కడో దగ్గర ఒక రియాక్టివ్ మోడ్ అన్నది కావాలి కదా, ఆపడానికి ఏదో అక్కడ అందరికీ పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పి కొన్ని టాక్స్ వినబడుతున్నాయి. పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఏం చేయలేదు అంటున్నారు. సార్ నేను ఒకటే చెప్తున్నాను సార్, మనిషి మృగంలా మారితే కొన్ని విచక్షణ కోల్పోతాడు అనేది అందరికీ తెలిసిన విషయం. కానీ అంత అంత దయనీయమైన పరిస్థితులు ఎక్కడి నుంచి అట్రిబ్యూట్ అయ్యాయి సార్, అది నేను అడుగుతుంది. ఇవాళ ఒక సూర్యోదయ వాతావరణంలో మొహరం పండగ వేడుకలు జరుగుతున్నాయి రాష్ట్రంలో లేదా ఆ ప్రాంతంలో కూడా. మరి ఒక పండగ వాతావరణం, ఒక సామరస్యత, ఒక మత ప్రభావం ఉన్న ఎవరైనా సరే ఆ వ్యక్తే కదా, ఆ మతానికి సంబంధించిన వ్యక్తే కదా అతను. ఇద్దరు కూడా. కనీసం పండగ రోజు కూడా అతను సంయమనం పాటించలేకపోయాడంటే ఏమనాలి సార్, నాకైతే అర్థం కాలేదు. నాకు స్ట్రైట్ గా ఏదైనా చెప్పండి సార్, స్ట్రైట్ గా ఇది రాజకీయ హత్యనా లేదంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏదైనా ఇష్యూనా, పర్సనల్ ఇష్యూనా? సార్ ఒక విషయం నేను చెప్పగలను సార్, వ్యక్తిగత హత్యలు అన్న దగ్గర నేను పినిల్ రామకృష్ణారెడ్డి గారి విషయం కూడా నేను చాలాసార్లు దీనికి ఎంటరింగ్ చేసి చెప్తాను. ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ ఇట్ ఇస్ బిన్ హ్యాపనింగ్ ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్ అన్న దగ్గర 2014లో గవర్నమెంట్ ఎవరిది? అప్పుడు ఈ పినిల్ రామకృష్ణారెడ్డి గారి మీద ఇలాంటి కేసులు కానీ ఇలాంటి ఔన్నత్యాలు కానీ ఇంత దాష్టికాయలు కానీ అక్కడ చూసాం మనం. ఇన్ ద సేమ్ సినారియో వినకొండలో కూడా నిన్నటి దాకా ఉన్న సిచ్యువేషన్స్ లో ఇవాళ ఈ పర్టికులర్ ఇద్దరు వ్యక్తుల మీద ఎంత ఫ్యామిలీ ఎంత అగ్రెషన్స్ ఉన్నాయి అన్నది ఏ రోజైనా ఒక చిన్న కోలంలో కానీ ఎక్కడ చూసాం మనం. బట్ సంబంధిత పోలీస్ వ్యవస్థ మాత్రం విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ నో టైం వీళ్ళిద్దరు వ్యక్తిగత తగ్గుదలంటే ఫర్ ఇన్స్టెంట్ సార్, ఇప్పుడు మీ భుజం మీద ఒక పార్టీకి సంబంధించిన ఒక డెసిగ్నేషన్ మీ మీద ఉన్నప్పుడు మీరు చేసి పనులు వ్యక్తిగతం అవుతాయి. ప్రధానికి ఆయన ఎవడండి ఎమ్మెల్సీ చంపి డెలివరీ ఇచ్చాడు, ఎంటైర్ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి ఆపాదించి మాట్లాడారా లేకపోతే ఆ వ్యక్తి ఒక్కడే చేశాడు అనేది ఆపాదించి మాట్లాడారు? ఈ రోజు దాకా చెప్పండి. పార్టీకి ఆపాదించారు. డాక్టర్ గారికి మాస్క్ ఇవ్వలేందుకు చంపేశారు అన్న దగ్గర చూసుకుంటే మాట్లాడుతున్న విషయాల్లో ఆ రోజు పార్టీని ఆపాదించి మాట్లాడారు లేకపోతే ప్రభుత్వాన్ని ఆపాదించి మాట్లాడారు గమనించమనండి. ధర్మాలు మారిపోతాయా? అది తప్పు రైటు అన్న దానికి సంబంధిత వ్యవస్థలే వాటి మీద నిర్ణయాలు తీసుకుంటాయి, మనం కాదు. కానీ మనిషి మానవత్వం ఇవేవి కనిపించట్లేదు ఎవరికైనా. అపకారికి ఉపకారం చేయమని చిన్నప్పటి నుంచి చదువుకున్నవని పుస్తకాల్లో రాసుకుని పుస్తకం మూసి ఇంట్లో పెట్టుకుని కూర్చోడానికేనా? కళ్ళ ముందు అంత పైశాచికమైన జరుగుతున్నప్పుడు సమాజ స్పందన ఏదండి? నేను ఇప్పుడు నా ఆక్రందన అంతా ఏంటంటే, ఇప్పుడు మీరైనా నేనైనా ఎవరైనా సమాజంలో సమాజ హితంగా మనం బతుకుతున్నప్పుడు అవుట్ ఆఫ్ ద బాక్స్ అన్న దగ్గర ఇప్పుడు కుక్క ఎంటబడుతుంటే నలుగురు వచ్చి తరమడానికి దేనికి ప్రయత్నిస్తారు. సాటి మనిషి అండి, మనిషిని చంపుతుంటే వాడి యొక్క బ్యాక్గ్రౌండ్ నెరేషన్స్ అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా అవసరమా అనవసరమా అన్నది కాకుండా మనిషిగా ఎందుకు స్పందించలేకపోతున్నారు సార్ సమాజంలో? అదే పోలీస్ వ్యవస్థ మీరు అన్నట్టు పోలీసు వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళంటే వాళ్ళకన్నా ముందు ప్రజల రియాక్షన్ ఉంటాయి కదా సార్. ఎంతమంది కానిస్టేబుల్ ఎంతమంది ప్రజలకు ఉన్నారో లెక్క చెప్దామా సార్? దగ్గర 2,80,000 మందికి ఒక కానిస్టేబుల్ ఉంటాడు సార్. ఎందుకంటే అందులో ఒకడో ఇద్దరో పనికిమాలిన పనులు చేస్తారని తప్ప మిగిలిన వ్యవస్థ అంతా సమాజంతో పాటు సమానంగా వెళ్తుంది అన్నదా కాన్సెప్టే డ్రైవ్ అవుతూ ఉంటుంది. అట్లీస్ట్ వాళ్ళని నిర్వహించడానికి కూడా సమాజంలో మనుషులు కూడా మానవత్వాలను ఎక్కడ పెడుతున్నారంటే నాకు అర్థం కావట్లేదు. అంత పైశాచికంగా చేయి నరికిన తర్వాత దైన్యంగా వేడుకుంటాడు కాపాడు ఆపు అని. అంత రాక్షసత్వం ఎక్కడి నుంచి వస్తుంది సార్? మన ఇదే సమాజంలో నక్సలైట్ గన్న పట్టుకున్నాడు అడవుల్లో ఉన్నాడంటే వాడిని ఎంటబెట్టి చంపేసేదాకా మనం నిద్రపోవట్లేదు కదా. ఈ సమాజంలో ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇలాంటి వాళ్ళకి? ఇంత వెంజెంట్ ఆ పాలిటిక్స్ ఇంకా నరుక్కుని చంపేసుకునే అంత సమాజం అంత ఇది చూపించేసింది సార్ వాళ్ళ మీద వివక్ష. ఉదాహరణకి గత 5 సంవత్సరాల్లో వాళ్ళ మీద సమాజం అంత వివక్ష చూపించింది. భాష గారు చెప్పండి. ఇద్దరు కూడా ముస్లింసే మళ్ళీ, అది కూడా మీరు అన్నట్టు మొహరం. సార్ నేను ఇవాళ మతం మీద ఒకటే విషయం చెప్తాను సార్, ఇవాళ పండగ ఆ మతానికి సంబంధించిన పండగ సార్. పండగ నాడు కూడా వాళ్ళ కష్టాన్ని వాళ్ళు దిగమింగుకోలేనంత కష్టాలు ఏమొచ్చేసారు వాళ్ళు. సాటి మనిషి అంటే మనం గౌరవిస్తుంటే వాళ్ళ సాటి కులస్తుని మతస్థుని కూడా గౌరవించుకోలేకనే సమాజంలో మనం ఎలా బతుకుతున్నామో చెప్పండి సార్. ఇదేనా సమాజ నిర్మాణానికి మహానుభావుడు రాసిన రాజ్యాంగం? ఇదికేనా సార్ మనం మనుషులు రాక్షసంగా వికృత చేష్టలు చేయడానికి మనం పుట్టామా సార్? ఇక్కడ ఇంకో విషయం కూడా మనం డిస్కస్ చేయాలి సార్ తప్పకుండా, ఎందుకంటే ఇది ఇంకా సీరియస్ విషయం. ఏంటి ఆ విషయం అంటే, చిన్నపిల్లలు, ఆడపిల్లలు నిజంగా సిగ్గుచేటు, నిజంగా సమాజం
తల దించుకోవాలి సిగ్గుతోడు. ఎందుకంటే సార్ 5 నెలల పాప, సార్ 5 నెలల పాప, విజయనగరంలో జరిగిన సంఘటన. 5 నెలల ఒక చిన్నారి. ఎట్లా సార్ మనిషి ఇంత జంతువు కంటే హీనంగా, జంతువు కూడా ఇట్లా చేయదు. మన మనిషి ఎట్లా తయారవుతున్నాడు? ఏం సార్ ఇది? ఎడిపోతుంది సమాజం. మనిషి మనిషిగా చచ్చిపోయినప్పుడే పర్వర్టెడ్ మైండ్ వస్తుంది. సమాజంలో మనిషి మనిషిగా చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత వాడు ఒక సజీవ శవంలో బతుకుతున్నాడు అంటారు చూడండి. వాళ్ళని మనం ఏంటంటే పర్వర్టెడ్ మెంటాలిటీస్ కింద ట్రీట్ చేయాలి. వాళ్ళని మనం ఐడెంటిఫై చేయలేనప్పుడు ఏంటంటే సమాజంలో కోడ్ ఆఫ్ కాండక్ట్ మనంతటి మనమే భంగం కలిగిస్తున్నాం అని అర్థం. అదే, ఎందుకంటే మనతో ఉన్న సమాజంలో మనం ఒక ఆర్డర్మ్యాన్ ని మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నాం అనుకోండి, మనతో ఉన్నవాడిని. దానివల్ల ఎంటైర్ సమాజానికి తీవ్రంగా తలదించుకునే పరిస్థితి వస్తుంది. కాకపోతే ఎందుకు పనికిమాలిన పని చేసిన వాడు ఎవడైనా అవనివ్వండి సార్, ఈ గవర్నమెంట్ తలదించుకోవాలి ఇవి సార్. ఇప్పుడు నేను అంటుంది అదే సార్, సమాజంలో మన కంట్రిబ్యూషన్ అన్నది లేనప్పుడు మీరు సమాజం ఒక కూటమి కింద ఏర్పడి ఎత్తుకున్న ప్రజాస్వామ్యంలో ప్రజా నాయకుల్ని, ప్రజా ప్రభుత్వాన్ని ఎంచడానికి మనకు హక్కు లేదు సార్. నా కుటుంబంలో ఒక పనికిమాలినోడు ఉన్నప్పుడు నేను ఇఫ్ ఐ కెనాట్ ఐడెంటిఫై, నేను దాని సమాజ హితం కోసం నేను ఎప్పుడైతే ఒక స్టెప్ ముందుకు వెళ్ళానో నాకు హక్కు లేదు సార్ సమాజం గురించి మాట్లాడడానికి. వాట్ యు హ్యావ్ కంట్రిబ్యూటెడ్ టు ద సమాజం అన్నది చాలా ఇంపార్టెంట్. సమాజ హితం కోసం చేయనప్పుడు మన చుట్టుపక్కలే ఉంటారు వాళ్ళు, ఎవరు ఎక్కడి నుంచి వేరే ప్లానెట్స్ నుంచి రారు. కానీ ఆయన్ని మనం ఐడెంటిఫై చేయకుండా మన వాళ్ళని మనం రక్షించుకోలేని నిస్సహాయ స్థితిలో మనం ఉంటున్నాం అంటే వాట్ డస్ ఇట్ మీన్ బై? ఇక్కడ ఒక విషయం సార్, ప్రభుత్వం తరఫున కూడా అంటే పని తీరు ఎట్లుందో మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను నేను. ముచ్చుమర్లు ఏదో ఇది బాలిక కేసు ఏదో జరిగిందో సార్, ఈరోజు 12వ రోజు అనుకుంటా. ఎందుకంటే ఆ కేసు 7వ తారీఖు జరిగింది, ఈరోజు 12వ రోజు అనుకుంటా. అయితే ఇన్ని రోజుల నుంచి ఒక శవాన్ని వెతకడంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది అంటే దీన్ని ఎట్లా చూడాలి? నాకైతే ఆయిషా మీరా కేసే రిపీట్ అవుతున్నట్టు కనబడుతుంది. మీకు ఇంకోటి చెప్తున్నా, ఒక పెద్ద గీత చిన్న గీత ఫార్ములా. ఇప్పుడు ఎందుకు తలా తోకాలైన విజయసాయి రెడ్డి డిస్కషన్ తీసుకొచ్చి నెచ్చిపోయి పెట్టారు? దీన్ని దాంట్లో ఏమైనా సంబంధం ఉందా? అవును, అదేమైనా సంబంధం ఉందా? ముచ్చుమరిలో ఆ చిన్నపిల్లకి జరిగిన దాష్టికానికి, ఆ కుటుంబం పడుతున్న మానసిక సంఘర్షణకి ప్రభుత్వం తరఫున ఒక ఖండన, లేదా ప్రభుత్వం తరఫున ఒక స్పందన కనబడితే దాని గురించి మాట్లాడదాం అనే దగ్గర ఇక్కడ తీసుకొచ్చి విజయసాయి రెడ్డిని నెత్తిమీ పెట్టారు. ఇప్పుడు మనకి అది అవసరం? మనకి వ్యక్తిగతం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది సార్. ఎన్నోటెడ్ కామలు పెట్టి చూడండి, వ్యక్తిగతంలో ఉన్న విషయాలకి మనకు అనవసరం. ఇప్పుడు సింపుల్ లాజిక్, ఇప్పుడు విజయసాయి రెడ్డి గురించి ఎలాబొరేటివ్ గా డిస్కషన్స్ పెంచుకుంటూ వెళ్ళాం అనుకోండి, ద సేమ్ సినారియో వాట్ వీ హావ్ డన్ విత్ పవన్ కళ్యాణ్ గారు అన్నదే సేమ్ రిపీట్ అవుతుంది. కాకపోతే గమనిస్తారు, ఇది సమాజానికి ఎంతవరకు హితం? మీరు విజయసాయి రెడ్డి గారి సమాజానికి సంబంధించిన అంశంలో ముచ్చుమర్రి ఘటన నిజంగా హృదయ విదారక ఘటన. ఒక చిన్న పిల్లలు, మైనర్ పిల్లలు, అసలు వాళ్ళ పరిపక్వతలు, వాళ్ళకి ఉన్న మానసిక దాన్ని ఏమంటారు సంతులత ఎలా ఉందన్న దాని మీద, ఆ చుట్టుపక్కల టెరిటరీని ఎంత డిస్టర్బ్ చేశారన్న దాని మీద ప్రభుత్వ బాధ్యతను ప్రశ్నించవలసిన మల్నాటి వాళ్ళం కూడా అంటే మీడియా పరంగా విజయసాయి రెడ్డి ఒక సింగులర్ తో మాట్లాడాడు, వీటి మీద చర్చిపోతున్నారు. ఏమవుతుంది సార్ మహా అయితే విజయసాయి రెడ్డికి గుసర మేకేస్తే పొరపాటును నేను నోరు తుల్లాను క్షమించని అడిగి పక్క పోతాడు అని ముచ్చుమరి ఆ పిల్లల వల్ల ప్రభావితమైన సమాజం. ఇవేమైనా మాట్లాడుతున్నాం మనం? చెప్పండి సార్. ఒక పర్వర్టెడ్ మైండ్ ఉన్న ఆ ముగ్గురు పిల్లలు, ఆ మానసిక వాళ్ళకి ఉన్న ఆ స్టేజ్ లోనే వాళ్ళకి ఆ విధమైన భావాలు, అంత మర్డర్లు చేసేసే అంత పైశాచికత్వం ఉన్నప్పుడు ఎంత కాదన్నా వాడుతూ ఉన్న విష విత్తనాలు ఎక్కడి వరకు ప్రబలై ఉంటాయో వాటి మీద సమాజం, ప్రభుత్వం ఫోకస్ చేయాలి కదా. ఇది ఎక్కడైనా డిస్కషన్ అవుతుందో చెప్పండి? అది వింటేనే భయం వేస్తుంది సార్. ఎందుకంటే వాళ్ళ ఏజ్ అదే కదా, ఏంటి ఎటు వెళ్తున్నామో అసలు అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఆ ఏజ్ లో జనరల్ ఒక సైంటిఫిక్ దాంట్లో కూడా చూస్తే ఆ ఏజ్ లో అన్నది అసలు ఇట్లాంటి ఆలోచనలు రావు. ఎందుకంటే అది మెచ్యూరిటీ అన్నది ఆ ఏజ్ లో వస్తుంది అని అంటారు. కానీ వీళ్ళు ఒక చిన్న పిల్లని రేప్ చేసి చంపేసి ఇంత పెద్ద ఇది చేసినారంటే రేపు పొద్దున ఎవరిని నమ్మాలి సార్? ఈ చిన్న పిల్లల్ని కూడా ఇట్లా నమ్మడానికి లేదు కదా. ఇప్పుడు సమాజంలో 5 నెలల పిల్లకే రక్షణ లేనప్పుడు సార్, 5 నెలల పిల్ల, ఆ పాపకి నిజంగా చెప్పాలి, నేను పిల్లలు లేను, నాకు తెలిసి ఆ పిల్లల యొక్క బాధ ఎలా ఉంటుందో, పిల్లలు లేకపోతే ఒక మనిషి పడే సంఘర్షణ ఎలా ఉంటుంది, అలాంటిది హృదయ విదారకమైన సంఘటనలు సమాజం మీద ఎంత ప్రభావం పడుతున్నాయి అన్న దాని మీద ఆ విత్తనాలని ఎంచండి సార్ ఫస్ట్ అంటున్నాను నేను. ఇప్పుడు వాడి బుర్ర అక్కడితో ఆగట్లేదు సార్, వాడు ఈస్ ఐడెంటిఫైయింగ్ సో మెనీ అన్నెసరీ ఫ్యాక్టర్స్. తల్లిదండ్రులు ఇప్పుడు ఒక 4 రోజుల మాట వాడు ఒక దగ్గర షెల్టర్ ఉంది వాడి, మీరు గమనించండి. ఈ సమాజంలో అలాంటి వాళ్ళకి షెల్టర్ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్న దగ్గర కూడా
విష విత్తనాలు ఎలా ప్రబలుతున్నాయి అన్న దాని మీద చర్చ పెట్టండి. మీకు అర్థమవుతుంది సార్, ఈ పిల్లలు ముచ్చుమరిలో ఆ కాలంలో పడేసామన్నారు. కాలంలో ఆ బోట్ షికారులకు తిరుగుతున్నారు పట్టించుకోకుండా. అంటే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు అన్నట్టు. బట్ ఇది కాకుండా సంథింగ్ ఎల్స్ ఇస్ దేర్. అదేమి పెద్ద గేట్లు ఎత్తేసి బాకరానంగల్ ప్రాజెక్ట్ కాదు కదా సార్, ప్రవాహంలో కొట్టుకుపోవడానికి, లేదా సముద్రంలో కలిసిపోయింది ఎక్కడో, లేదా సముద్రంలో పడేశారు మధ్యలో తాళ్ళు గట్టెల కమలసం సినిమాల్లాగా ఉప్పు మూటలు గట్టి వదిలేశారు, రాళ్ళు గట్టి వదిలేశారు. ఈ కథలు కాదు కదా. అది దొరికేయాలి ఇప్పటికీ, ఎందుకంటే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తిరుగుతున్నాయి, అది బోట్లు వేసుకొని తిరుగుతున్నారు, అన్ని చేస్తున్నారు కానీ దొరకట్లేదు. సార్ ఇక్కడ కొంతమంది గురించి మనం మాట్లాడాలి. ఆయిషా మీరా కేసు ఇప్పటికి సాల్వ్ అయిందో చెప్పండి. అవ్వలేదు. కొంతమంది గురించి మనం ప్రభుత్వాలు మరే ఎందుకు సార్, మన అంతదాకా ఎందుకు సుగాల ప్రీతి విషయమే మాట్లాడదాం. ఇదే పవన్ కళ్యాణ్ గారు, ఇదే జనసేన పార్టీ, ఇదే మొత్తం అందరికీ ఒక పెద్ద ఆయుధం కదా 5 సంవత్సరాలు బట్టి. ఏ ప్రభుత్వంలో? గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది, ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి స్థాయిలో ఉన్నారు. ఈ 1 month కార్యాచరణ వేసి సార్ దాని మీద. నేను పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా సరే సార్, మిమ్మల్ని పవన్ కళ్యాణ్ ఇట్స్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ నేను క్వశ్చన్ చెప్తాను సార్, ఈ ప్రభుత్వం ఈ విషయాల మీద వాళ్ళ ఎలక్షన్స్ ముందు మాట్లాడిన దానికి ఈ విధమైన ఫుడ్ డౌన్ చేయబోతున్నాం అన్నది కనుక ఇన్వర్టెడ్ కామర్స్ లో అది మెయిన్ హెడ్డింగ్ అయితే, ఎగ్జిక్యూషన్ అన్నది మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అయ్యి ఉంది. కాదు సార్, ఇవాళ మీకు గమనిస్తే నేను ఏం పాయింట్అవుట్ చేయాలనుకుంటున్నా ఇక్కడ అంటే, పవన్ కళ్యాణ్ గారి నుంచి ఇక్కడ కంపల్సరీ మాట్లాడాలి. ఏంటి పాయింట్అవుట్? ఫస్ట్, ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఉండి, డిప్యూటీ సీఎంగా ఉండి ఆయన ఏం చేశాడు? ఇన్ని సంఘటనలు జరిగినాయి. ఐ కెన్ కౌంట్ ఆన్ ఇష్యూస్. అట్లీస్ట్ ఒక్క సంఘటన మీద ఆయన మాట్లాడాలి. ఒకటి. రెండో విషయము, మీరు ఎలక్షన్లకి ముందు ఆడవాళ్ళకి ఏమైనా జరిగితే అని చెప్పేసి ఒకటి పెద్ద అది ఇచ్చారు, సినిమా డైలాగ్ ఒకటి ఇచ్చారు. అప్పుడు దేని నమ్మిచ్చారు? అంటే వాట్ వాజ్ యువర్ ప్లాన్? మీ ప్లాన్ ఏంటి? ఈ 2 విషయాలు మనం డిస్కస్ చేయాలి కదా సార్. నేను చెప్తుంది అదే భాష గారు. ఇవాళ నేను అంటుంది అంటే, ఈ ప్రభుత్వం స్టెప్ ఇన్ టు ద షూస్ ఆఫ్ గవర్నమెంట్, గుడ్ గవర్నెన్స్ యాంటిసిపేషన్ దగ్గర ఈ 32 రోజులు నిరంతరంగా జరుగుతున్న అగ్రిగేట్ ఓటర్ ఇష్యూస్ వేర్ మినిమం పర్ డే జరుగుతూనే ఉన్నాయి. సో వీటి మీద ప్రభుత్వం తరఫు నుంచి ఏది ఖండన లేదు. ఇమ్మీడియట్ ఒక ర్యాపిడ్ ఫోర్స్ ఒకటి డిప్లాయ్ చేస్తారు డిస్ట్రిక్ట్ వైజ్ గా. ప్రధానికి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దిశ చట్టం అన్నారు, అది ఉందో లేదు తర్వాత విషయం సార్. అట్లీస్ట్ సమ్ సార్ట్ ఆఫ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇస్ దేర్ అన్నారు. ఒక బటన్ నొక్కితే పోలీసులు స్పందించిన వీటి మీద ప్రభుత్వం నుంచి ఒక కార్యాచరణ మనం చూసాం కదా. అట్లాంటిది ఇవాళ ఎందుకు లేదు? అసలు దిశ ఒకటితో ఆగుతుందా అంటే రోజు ఒకటి వినవలసి వస్తుంది కదా. అసలు ఆ చట్టమే లేదంటున్నారు. సరే సార్, చట్టం లేదు, నిజంగా చట్టం లేదు, ఉంది. అది దట్ ఇస్ నాట్ ఎ డిబేటబుల్ పాయింట్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ లాస్ట్ గవర్నమెంట్ వర్సెస్ దిస్ గవర్నమెంట్. నిజమే. ఇక్కడ ఇంకో వ్యక్తి గురించి మనం భరోసా అన్నది చాలా ఇంపార్టెంటే కదా సార్. అవును. ప్రభుత్వం తరఫున ఇవాళ మనం సార్, నేను ఇవాళ నా ప్రభుత్వం మార్పు జరిగింది, నేను ఈ ప్రభుత్వంలో సురక్షితంగా ఉన్నాను అన్న భావన ప్రజలకి ఉండాలా, ఉంచవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉందా లేదా? ఇది ఫస్ట్ ప్రశ్న. ఉండాలి అన్నప్పుడు కార్యాచరణ ఏది? లేదు, తప్పకుండా ఉండాలి సార్. లేకపోతే ఏమవుతుంది అంటే, ప్రజలు ఇన్సెక్యూరిటీ ఆల్రెడీ మీరు చూశారు, నిన్ననే అనుకుంటా వచ్చింది న్యూస్. ఎంతో మంది కుటుంబాలతో సహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వదిలిపెట్టి వేరే రాష్ట్రాలకి, అటు బెంగళూరుకో ఇటు హైదరాబాద్కో వీళ్ళు వలసలు వెళ్ళే పరిస్థితులు తీసుకొచ్చారు. అంతెందుకు సార్, నాకే ఫోన్లు వస్తున్నాయి. నాకు మహిళ ఫోన్ చేసింది, ఆమె ఫోన్ చేసి, అన్నా మమ్మల్ని చంపేస్తున్నారు, మేము ఇల్లు వదిలిపెట్టి ఎక్కడో దాచుకున్నాము, ఏం చేయాలన్నా అని చెప్పేసి నాకు ఫోన్ చేస్తున్నారు. పరిస్థితులు ఇంత దయనీయంగా ఉన్నాయి. ఇక్కడ మనం ఒక్కళ్ళ గురించి డిస్కస్ చేయాలి సార్. మన హోమ్ మినిస్టర్ గారు వంగలపూడి అనిత గారి గురించి మనం డిస్కస్ చేయాలి. నిజంగా వాట్ షీ ఈస్ డూయింగ్, ఇట్ ఈస్ ఎ బిగ్ క్వశ్చన్. ఏం చేస్తున్నాం? ఆవిడ హోమ్ మినిస్టర్ అండి. లా అండ్ ఆర్డర్ ఎవరి దగ్గర ఉంది? చీఫ్ మినిస్టర్ గారి దగ్గర ఉంది. హోమ్ మినిస్టర్ గారికి లా అండ్ ఆర్డర్ 2 కలిసి ఉంటేనే 2 జోళ్ళు ఎడ్లని సమన్వయం చేసుకొని ముందుకెళ్ళడం ఈజీగా అవుతుంది. ఎప్పుడైతే ఇది ఉండదో, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ హోమ్ మినిస్టర్ గారి దగ్గర ఉండదో, ఇదే విధంగా ఉంటుంది. నేను అంటుంది అదే, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అపారమైన అనుభవంలో, ఆయనకున్న ఎగ్జిక్యూషన్ స్కిల్స్ లో, ఇఫ్ హీ డిసైడ్స్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. బట్ దిస్ ఇస్ ఏ హనీమూన్ క్వశ్చన్ పీరియడ్ ఈస్ గోయింగ్ ఆన్. వై? ఇది ప్రశ్నించవలసింది. ఇది చంద్రబాబు నాయుడు గారు రియల్ ఎగ్జిక్యూషన్ అయితే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. నేను మళ్ళీ చెప్తున్నాను, రాసుకోండి, అండర్లైన్ చేసుకోండి. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోంది అన్న పర్సెప్షన్ చంద్రబాబు నాయుడు గారికి బుర్రలోకి వెళ్తే 5 నిమిషాలు పడుతుంది ఆయనకి, అంతకు మించి ఎక్కువ పట్టదు. కానీ 5 నిమిషాల టైం ఎందుకు వెచ్చించట్లేదు అన్నది ప్రశ్న. అంటే ఇప్పుడు మీరు అనేది ఏంటంటే, దీనికి ఒక మీనింగ్ వస్తుంది. ఏంటి మీనింగ్ వస్తుందంటే, ఇది మేబీ వాంటెడ్లీ అవుతుంది అని చెప్పేసి మీరు చెప్పకుండానే చెప్తున్నారు. సార్, ద వే యూ వాంట్ టు టేక్. ఓకే.
వే యూ వాంట్ టు టేక్, దట్ ఈస్ నాట్ మై కన్సర్న్. ఇవాళ నేను చంద్రబాబు నాయుడు గారి స్థాయి చెప్తున్నా. ఇవాళ ఓల్డ్ సిటీ అల్లర్లు కానీ, రాయలసీమలో గతంలో ఫ్యాక్షన్లు కానీ, నిలువరించిన ఉదంతాలు నేను సోదాహరణంగా ఎన్ని చెప్పమంటే నేను చెప్తాను. దట్ ఈస్ ద కాంపిటెన్సీ అండ్ క్యాపబిలిటీ ఆఫ్ చంద్రబాబు నాయుడు అన్నప్పుడు, తదనంతరం రాజశేఖర రెడ్డి గారు లాంటి వ్యక్తి కూడా సంయమనం పాటించడానికి 100 అడుగులు ముందుకు వచ్చిన ఉదంతాల దగ్గర నుంచి, వాళ్ళ రాయలసీమ మాట దేవుడికి వాళ్ళ పల్నాడులో కొట్టు సత్య పరిస్థితి వచ్చింది. అంటే ప్రాంతాల వారీగా ప్రబలుతున్న, గతంలో ప్రాంతానికి పరిమితం పల్నాడు కూడా రాయలసీమలో కలిసి ఉన్న దగ్గర, ఇప్పుడు పల్నాడు వేరు రాయలసీమ వేరు అనుకున్న దగ్గర, అమ్మయ్య పల్నాడు స్థిరపడింది అనుకున్న దగ్గర ఏముందండి? కోడెల శివప్రసాద్ గారు లాంటి వ్యక్తే ఇంత ఫ్యాక్షన్, ఇంత ఇది అని కథలు చెప్పిన ఆయన ఆత్మహత్య చేసి చచ్చిపోయి లాస్ట్. ఇవేనా సొల్యూషన్స్? ఇవి కాదు కదా. తన దాకా వస్తే ఎదుర్కోలేని నిస్సాయ స్థితే ఫ్యాక్షన్ అంటుంది. ఇప్పుడు కోడెల గారు నాకు ఉదాహరణ, నిలువెత్త నిదర్శనం. పరిస్థితి ఏంటి సార్? పొంగనూరు పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఏ పరిస్థితి అయినా నిలబడితే, నాయకుడు నిలబడితే తర్వాత కేడర్ నిలబడుతుంది, కేడర్ నిలబడితే కార్యకర్తలు నిలబడతారు. నాయకుడి మీద ఆధారపడి ఉంటుంది ఏదైనా. వాళ్ళు వినుకొండ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా ఒక ధైర్యం ఉంటుంది సార్. ఇంట్లో ప్రతి ఒక్కడికి ఒక పెద్ద మనిషి, ఒక తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి, నాకు తండ్రి ఉన్నాడు అని భరోసా ఉన్న కుటుంబం ఎలా ఉంటుందో, తండ్రి లేని తర్వాత నిలదొక్కుకోవడానికి ఆ సతమతం అవుతున్న టైం ఎలా ఉంటుందో ఒకసారి గమనించుకోమని. అది అందరికీ తెలుసు. సమాజం కన్నా ముందు కుటుంబం ముఖ్యం, కుటుంబం తర్వాత సమాజం, బహు కుటుంబాల కలయికే సమాజం. అంచేత ఏంటంటే ఈ పార్టీలు కూడా ఒకరిద్దరితో కాదు. ఎప్పుడైతే ఒక వ్యక్తి చుట్టూ వ్యవహరించే ప్రాంతీయ పార్టీకి ఒక వ్యక్తి ఏ విధంగా భరోసా ఇస్తాడో దాని మీద మిగిలిన ఆధారపడి. కానీ నిన్న కొంతమంది రైతులు, అంటే వాళ్ళు రైతులు అంటున్నారు, రైతులు మేము మా ఎంపీని గెలవనీకి పోతుంటే మా మీద రాళ్ళదాడి చేసినారు, మేము టీడీపీ వాళ్ళం కాదండి, మేము ఇక్కడ ప్రాంతీయులము, మేము ఇక్కడ ఉంటాము, మేము మా ఎంపీని గెలవడం తప్ప, మా మీద ఎందుకు రాళ్ళదాడి చేస్తున్నారు, మేము టీడీపీ వాళ్ళం కాదు అని చెప్పేసి చెప్తున్నారు. నేను ఉంటుంది అదే సార్. ఇవాళ పార్టీలతో అనుసంధానించుకుని ఎలాగైన వాళ్ళ గురించి కూడా ఇవాళ ఐడెంటిటీ క్రైసిస్ వస్తున్నాం మనం. ఇది కాదు కదా, నేను పలానా పార్టీకి సంబంధించిన వాడిని, అవును కాదు అనే ప్రశ్న జవాబు నాకెందుకు? అది ప్రజలందరికీ ఆపాదించబడుతుందంటే ఎంత విషవృక్షంలో నాటుకుపోయిందో ఆలోచించుకోమనండి. వై ద హెల్ ఐ నీడ్ టు ప్రూవ్ మై ఐడెంటిటీ? మహా అయితే నేను ఓటర్ కార్డు చూపించాలి, ఆధార్ కార్డు చూపించాలి, లేదంటే పాన్ కార్డు చూపించాలి. ఇవి కాకుండా పార్టీ ఐడెంటిటీ కార్డు చూపించుకొని బతికే పరిస్థితులు వస్తున్నాయంటే ఎందుకు సమాజాన్ని విడగొడుతున్నారు? ఇప్పుడు గ్రామీణ వాతావరణంలో మహా అయితే ఎలక్షన్స్ రోజు 1-2 రోజులు ఉంటుంది. గెలుపోవటం తర్వాత అందరూ ఏ విధంగా పిలుచుకుంటారో, ఏ విధంగా ఒకరినొకరు సమన్వయపరుచుకుని ముందుకెళ్తారో ఎన్నో సంవత్సరాలు బట్టి చూస్తూనే ఉన్నాం. ఏం భాష గారు కొత్త? ఇవాళ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎందుకు? నెలన్నర బట్టి అనిశ్చిత అనేది పెద్ద పరిశ్రమగా మిగులుతుంది. అది ఒక రోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది. ఏ నెలన్నర కాకుండా ఒక వారం రోజులు, 2 రోజులు, 3 రోజులకి పరిమితం అయినప్పుడు ఈ చర్చే ఉండదు. ఇవాళ ఏమవుతుందంటే వీఆర్ గివింగ్ ఏ డిఫరెంట్ డైరెక్షన్. ఈ పునాదులు పడ్డాయి అనుకోండి, పునాదులు ముందే పెకలించకపోతే, లేదా విత్తనం ఒక గంజాయి మొక్కను నాటుతున్నప్పుడు దాన్ని పెకలించకపోతే మహావృక్షాలై మొత్తం సమాజం ఎలా పరితపిస్తుందో దాని పరిణామాల వలన అన్నది ఖచ్చితంగా ప్రజలు చర్చించుకోవాలి. ఫైనల్ గా మొహం చూసుకున్న వాడితో మనకి విభేదం లేదు సార్. నాకు అర్థం కాదు. ఫైనల్ గా లోకేష్ గారి రెడ్ బుక్ గురించి మాట్లాడాలి. నిన్న కాదు, సారీ, చాలా రోజుల నుంచి ఈ రెడ్ బుక్ అని చెప్పేసి నడుస్తుంది. ఏంటి సార్ ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటి? నిజమేనా? మీరేమనుకుంటున్నారు దీని గురించి? ఇప్పుడు మనం గతంలో రాజారెడ్డి గారి రాజ్యాంగం అని విన్నాం, ఇప్పుడేమో ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అని ఏదో మాట్లాడతారు. ఇవి కాదు కదా సార్. వెనకాతల నిలువెత్తు మనిషి ఉన్నాడు, ఆ మహానుభావుడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి ఇవాళ ఎవరైనా సరే ఇవాళ నేను అంటుంది సార్, ఎక్కడో విదేశాల్లో జరుగుతున్న చిన్న చిన్న వాటికి ప్రతిస్పందిస్తున్న నరేంద్ర మోడీ గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఎందుకు సార్ అంత వివక్ష? ఒక్కసారి ప్రతిస్పందిస్తే సంయమనం పాటించడం, ఏమో అస్సాం ఘటనలు, ఏమైనా మణిపూర్ ఘటనలకి ఏమైనా అతీతంగా జరుగుతున్నాయి కదా. ఊర్లు రాళ్ళు వేసి కొట్టుకోవడం ఏంటంటే నాకు అర్థం కాదు. గుంపులుగా శాంతి భద్రతలకు ఈ విధంగా విఘాతం కలిగిస్తూ శాశ్వత పరిష్కారాలను ఆశించడం అంటే నేనైతే ప్రజాస్వామ్యంలో ఉన్నానని నన్ను నేను ప్రశ్నించుకోను. దేనికి వివక్ష? కానీ ఇట్లా ఇప్పుడు సార్ ఒకటి గుర్తుంచుకోండి, ఇఫ్ యూ వాంట్ టు ర్యాలీ విత్ పార్టీస్ అరౌండ్ అన్న దగ్గర ఉన్నప్పుడు నీకు నీ పార్టీ ఎంత గొప్పదో అవతలోడికి కూడా అదే పార్టీ గొప్పది ఉంటుంది సార్. అది కాకుండా మనం ఎట్లర్ గారు లాగా లేకపోతే వీళ్ళలాగా ఈ తరం నుంచి హిమ్ రాజ్యాంగంలో లేవు కదా సార్. చచ్చినట్టు నేనే శాశ్వతంగా మీ మహాలకి పడి ఉండండి అన్న పరిస్థితి మనకు లేదు కదా.
డెమోక్రసీ అనేది 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ పునరావృతం అవుతుంది. ఆ రోజు మన చాయిస్ ఏంటో మనకు తెలియదు. కాకపోతే సార్ సరే, ఈ ఇష్యూస్ అవుతున్నాయి. ఈ ఇష్యూస్ని కొంచెం పక్కన పెడితే రియల్ ఫ్యాక్ట్స్కి వస్తే సూపర్ సిక్స్ అని చెప్పేసి ఒక ప్రామిస్ చేశారు. సూపర్ సిక్స్ని ప్రజలు నమ్మిరు అనుకున్నాం. నమ్మి 164 సీట్లు అనేది వచ్చినాయి. ఇప్పుడు ఆ సూపర్ సిక్స్ ని పక్కన పెట్టేసి సేమ్ తెలంగాణలో లాగా శ్వేతపత్రాల ఒక పర్వం నడుస్తుంది. రోజు శ్వేతపత్రం అని చెప్పేసి వాళ్ళు ఇవ్వడము, వీళ్ళు కాదు తప్పు అని చెప్పేసి అనడం. ఏంటి సార్ ఇప్పుడు సూపర్ సిక్స్ ఎప్పుడు వీళ్ళు అడ్జేస్తారు? 2 రోజులు అయితే బడ్జెట్లు పెడతారు సార్. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర నిధులు ఏంటో, రాష్ట్రానికి కేటాయింపులు ఏంటో చెప్పేస్తుంది. నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వాలు 2 బడ్జెట్లు పెడతాయి. బడ్జెట్ ఫిగర్స్ ఎలా ఉంటాయి తెలుసా సార్? ఖచ్చితంగా గత ప్రభుత్వం ఏమి ఇచ్చిందో అది యాక్యురేట్ ఫిగర్స్ వస్తాయి. అప్పుడు మీరు ఉంటారు, నేను ఉంటారు, మాట్లాడవలసింది అదే. ఇప్పుడు నేను ఒక పార్టీ ఇచ్చింది, ఇంకో పార్టీ ఇచ్చింది, దేనికి జస్టిఫై చేయాలి భాస్కర్? మనకి టైం వేస్ట్. అది కాదు సార్, ఒక విషయం నేను చెప్పగలను, చిన్నవి ఉన్నాయి. ప్రభుత్వ పరంగా శ్వేతపత్రాలు ఇస్తున్నారు. ఆర్టీసీ చిన్న విషయం, అది ప్రభుత్వం అండర్లో ఉన్న విషయమే. ఫ్రీ బస్ సార్ మీకోటి హ్యాండ్ టు మౌత్ అని చిన్నప్పటి నుంచి చదువుతుంది. మనకి ఇలా చూస్తే ఇలా ఇలా పెట్టుకోవడం చాలా సులువు, కానీ దానికి ఒక కంచం ఏర్పాటు చేయాలి. దాంట్లో అమ్మ వంట ఉండాలి, నాన్న బియ్యం తీసుకురావాలి, నాన్న కూర తీసుకురావాలి. ఇవన్నీ అమ్మ వండిన తర్వాత మన కంచంలోకి వస్తే తర్వాత హ్యాండ్ టు మౌత్ అని మనం చెప్పుకోవాలి. ఇప్పుడు నాన్న బయటికి వెళ్ళి బియ్యం తేలేదు, కూర తేలేదు, అమ్మనేమో సతాయిస్తున్నాం మనం కూర వండమని, అన్నం వండమని. నేనేమో హ్యాండ్ టు మౌత్ కథ చెప్తున్నా. ఇది ఎగ్జిక్యూషన్ ఎట్లా సార్? అందుకని ఏంటంటే కాలు చేయకూడదు తీసుకోవాలా. 100 కోట్లే రాష్ట్ర ఖజానాలో ఉన్నాయని చెప్పిన యనమల రామకృష్ణ గారు నేను ఇంకా మర్చిపోలే. రాష్ట్ర ఆదాయం 371 కోట్ల అగ్రిగేట్ ప్రతి రోజు వస్తుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఎలా నడుస్తాయి చూసాము. గత ప్రభుత్వం నవరత్నాలకి పెద్దపేట వేసి సంవత్సరంన్నర బడ్జెట్ సంక్షేమం అనే దాంతో ప్రజల్ని ఎలా జస్టిఫై చేసిందో కళ్ళారా చూసాం. హుదూద్ తిత్లీ తుఫానుల తర్వాత కూడా ఏదో ఎగ్జిక్యూషన్స్ ఇంపాసిబుల్ అని తర్వాత సమన్వయపరచడం కూడా చూసాం. సో ఓవరాల్ గా ఏంటంటే ఈ ప్రభుత్వం నిలదొక్కుకోవడానికి కొంత టైం ఉన్న దగ్గర వీళ్ళు ఏం చేశారంటే పక్క ప్రభుత్వం మీద బురద జల్లుతో కాలక్షేపం చేస్తున్నారు. చూద్దాం. వాళ్ళు చూడండి, గతంలో ఆగస్టు లోపు నేను కంప్లీట్ చేస్తాను అన్న దానికి వాళ్ళు 2 లక్షల రుణమాఫీ రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా ముందుకెళ్తున్నారో చూస్తున్నాం. ఫ్రీ బస్ అన్న తర్వాత ఒడిదుడుకులు ఏ విధంగా వస్తున్నాయో తెలుసు, బస్సులు ఎన్ని తగ్గించారో తెలుసు, రోజు జుట్లు బీక్కుంటున్న ఉదంతాలు చూస్తున్నాం. ఇదే నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలకి ఎల్ఎన్టీ సంస్థ త్రూగా జరుగుతున్న మెట్రో లాంటి దానికి ఎంత లాసెస్ వస్తున్నాయి అనేది దేశవ్యాప్తంగా ఆయన ఇచ్చిన అడ్రసింగ్ లో క్లియర్ గా చెప్పాడు. ఇది ఎన్డీఏ ప్రభుత్వం కింద అభివర్ణిస్తూ దీన్ని ఏ విధంగా సమన్వయపరుస్తారో వాళ్ళే చెప్పాలి, నేను కదా మీరు కదా. కానీ సార్ ఇప్పుడు మన 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 కన్వర్జేషన్ అనేది ఆర్టీసీ బస్సు దగ్గర ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ అనేది ప్రభుత్వం దగ్గర ఉన్నది, తెలంగాణలో కూడా ప్రభుత్వం. తెలంగాణలో వచ్చిన రెండు రోజులకి రేవంత్ రెడ్డి గారు ఫ్రీ బస్ అనేది ఇంప్లిమెంట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎందుకు కట్టలేదు? యాక్చువల్ క్వశ్చన్ అది. 2 విషయాలండి. రేవంత్ రెడ్డి గారికి 6 బుల్లెట్ పాయింట్స్ లో చేతికి రూపాయి ఖర్చు కాకుండా చేయవలసిన పనులు 2 పటపటా చేశారు. ఒకటి ఉచిత బస్సు, రెండోది ఏంటంటే ఆరోగ్యశ్రీ 25 లక్షలకు పెంచారు. గమనించారా? అవును. ఫస్ట్ 6 బుల్లెట్ లో 2 కంప్లీట్ చేయగలిగారు సక్సెస్ఫుల్ స్టోరీ కోసం. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఏమైందంటే సార్, ద ఎగ్జిక్యూషన్స్ ఆర్ వెరీ క్లియర్. పెన్షన్ ఉంది, 4,000 చేస్తున్నారు. 1వ తారీఖు పేక మీద కత్తి అంచేత చచ్చినట్టే దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చింది. మిగిలిన 6లో ఏమున్నాయి చెప్పండి? అందులో ఫ్రీ బస్ అన్నారు. ఇవాళ రాష్ట్ర ఖజానాకి ఆదాయ వనరులకి మనందరికన్నా చంద్రబాబు నాయుడు గారికి చాలా పూర్తి అవగాహన ఉంటుంది దాని మీద. అవును. సో అలాంటప్పుడు ఇఫ్ యూ రియలీ వాంట్ టు టేక్ సర్టన్ బోల్డ్ స్టెప్స్ టువర్డ్స్ అన్న దగ్గర ఒక్కడుగు ఆలోచించే వేస్తారు ఆయన. ఎందుకంటే రాష్ట్ర ఖజానాకి డెంట్ పడితే ఆయనకి ఎక్కడి నుంచి వస్తాయో ఇప్పటికి కూడా ఎన్డీఏ ప్రభుత్వ పరంగా గతంలో నానా తిప్పలు పడి జగన్మోహన్ రెడ్డి గారు గ్రాంట్లు తెచ్చుకున్నట్టు ఇంత కేక్వాక్ అయితే ఉండదు. ఈ స్టిల్ నీడ్స్ టు హ్యావ్ హిస్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం. ఇంకా వాళ్ళ టీచింగ్ ప్రాబ్లమ్స్, అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. దాంట్లో ఉన్న డబ్బులు రూపాయి ముందు రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు పెట్టేస్తే రేపు బడ్జెట్ అలొకేషన్స్ లో మనకి కర్మగా లేవనుకోండి సార్. స్టేట్ అలొకేషన్స్ ఎక్కడి నుంచి ఎగ్జిక్యూట్ అవుతాయి? ఇప్పుడు జీతబత్యాలకే దగ్గర 111% పే చేయవలసి ఉంది రాష్ట్ర ఖజానా నుంచి. అంచేత ఆలోచించి ఆచితూచి అడుగులు వేయడంలో చంద్రబాబు నాయుడు గారు సిద్ధాస్తుడైన. అందులో మీకు ఇంకోటి చెప్తాను, సంక్షేమానికి తెలుగుదేశానికి ఇవాళ ఎన్డీఏ కూటమికి గోల్డెన్ ఆపర్చునిటీ చెప్పనా సార్? అంత సంక్షేమం చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు పక్కన కూర్చోపెట్టి ఈ సంక్షేమం పెద్ద ప్రయారిటీ తీసుకుని నేను పనిచేశాను అనుకోండి, నాకు వచ్చేది కూడా అదే తీర్పు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి తెలీదా? ఇట్స్ సింపుల్ లాజిక్.
ఫైనల్ గా అండి, ఫైనల్ ఒక అంచేత టాపిక్ తీసుకుందాము. ఫైనల్ టాపిక్ కొంచెం ప్రిసైజ్ గా తీసుకుందాం. షార్ట్ లో చెత్త 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 మీద డబ్బులు వసూలు చేసే ప్రభుత్వము చెత్త ప్రభుత్వము, చెత్త మీద డబ్బులు వసూలు చేసే ముఖ్యమంత్రి చెత్త ముఖ్యమంత్రి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెత్త ముఖ్యమంత్రి కాదా? చెత్త ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్తా. ఎందుకంటే ఈ నెత్తిన ఈ సర్వీస్ ఛార్జెస్ ఇవన్నీ చెత్త అంతా పెట్టింది వాళ్ళు. ఇవాళ ఆ బయలు ముజే మారన్నట్టు ఆ చెత్తలోకి వాళ్ళు వెళ్ళారు. ఎన్డీఏ కూటమిలోకి తెలుగుదేశం వెళ్ళింది. ఈ మాట సో నేననలేదండి. సారీ, ముఖ్యమంత్రి చెత్త ముఖ్యమంత్రి నేననలేదు. అన్నది ఎవరు అంటే ప్రస్తుత స్పీకర్ గారు, ఆనరబుల్ ప్రస్తుత స్పీకర్ గారు, ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గారు అన్నారు. సార్ నేను ఒక మాట చెప్తున్నా. మీరు బురదలో దిగిన తర్వాత కలువు పూల వేటకి వెళ్ళారు. కలువు పువ్వు కోసుకుందాం అన్న దాంట్లో బురదలో దిగినప్పుడు కాలుకి బురద అంటించినప్పుడు ఇదేంటి చెత్త అంటించుకున్నావు ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళడానికి అన్నదాన్ని చెత్త మీద ఎక్కువ మాట్లాడాం అనుకోండి సార్. ఉమ్, కలువు పువ్వు చుట్టూ ఉన్నది చెత్త. అదే నేను చెప్తుంది. ఆ సెస్ అన్నది ఏదైతే ఉందో సర్వీస్ ఛార్జెస్ అన్నిటికీ మన దేశవ్యాప్తంగా వేసిన దాంట్లో ఫస్ట్ ప్రయారిటీలో ఆంధ్రప్రదేశ్ ప్రతిదానికి ఒక ఏంటంటే సర్వరోగ నివారణ లాగా వాళ్ళకి పైలట్ ప్రాజెక్టులన్నీ మన నెత్తి మీద పెడతారు. అవును, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అవును 200 కోట్లు ఖర్చు పెట్టింది కేంద్ర ప్రభుత్వం. దాని మీద మాట్లాడమనండి, మాట్లాడరు. ఎందుకంటే హనీమూన్ పీరియడ్ ఇది. మీకు అర్థమవుతుందా? హనీమూన్ కుషామత్ పీరియడ్ లో ఉన్నప్పుడు ప్రజలకి హెచ్చుకం కబుర్లతో కాలక్షేపం చేయడం బ్రహ్మాండం జరుగుతుంది. ఇవాళ మీకు చెత్త అన్నది ఆపాదించవలసింది ఎన్డీఏ కాబట్టి వాళ్ళు ఏం చేసినా చెల్లుబాటు ప్రజల బాధితులు. ఉమ్, మీరు గమనిస్తున్నారా? ప్రజలకి దీంట్లో అర్థం తాత్పర్యం తెలియవలసింది ఏంటంటే ఏ కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం చచ్చినట్టు ఇంప్లిమెంట్ చేసి 50 రూపాయలు దీంతో అపవాదులు మోసిన గత ప్రభుత్వం ఈసారి అదే చెత్తని నెత్తికెత్తుకుని అదే అపవాదులతో ముందుకెళ్తున్న ఈ ప్రభుత్వం అతకనికి వెళ్ళి. అంతే మరి. కాకపోతే ఇప్పుడు అంతకన్నా ఇంకేం లేదు అని చెప్పేసి మనం ఒక మాట అన్నాం. ఈ చెత్త అన్నది ఎలక్షన్లలో వర్కౌట్ అయిన పాయింట్లలో ఇదొకటి. టు బి ఆనెస్ట్ ఏంటంటే ఎక్కడో ఒకక్కడ అట్లీస్ట్ నవ్వుకున్నారు విని. అట్లాంటి పాయింట్ మళ్ళీ ఇప్పుడు అదే అదే తప్పు వీళ్ళు చేస్తున్నప్పుడు మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఎత్తి చూపించడంలో తప్పులేదు కదా. ఇప్పుడు ఎత్తి చూపించడానికి ఇప్పుడు వాళ్ళు చేయకపోతే కదా, అరే మేమైతే 50 రూపాయలు వేస్తే ఇప్పుడు 60-90 రూపాయలు ఉందని ఆ అవును, డిఫరెన్స్ మీద మాడాలి. అవును, అదే మీకు అర్థమవుతుందా? 3 ఎందుకంటే రూపాయలు పర్ డే, 5 రూపాయలు, ప్రధానికి 3 రూపాయలంట ఇంటికి, 5 రూపాయలంట షాప్కి, 20 రూపాయలంట ఏదైనా అంటే ఫ్యాక్టరీ లాంటిది ఏమైనా ఉంటే 20 రూపాయలంట పర్ డే. అల్టిమేట్లీ అది 90 రూపాయలు అవుతుంది ఇంటికి. సార్ ఒకటి, దీస్ ఆర్ ఆల్ డిజైన్డ్ అండ్ డిరైవ్డ్ కాన్సెప్ట్స్ ఫ్రమ్ రెస్పెక్ట్ టు ఎన్డీఏ. మనం ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఎంచుకున్నప్పుడు మనం ఇంకెళ్ళి గట్టు మీద వెళ్ళి మేయడానికి మన దగ్గర ఏం లేదు. ఆవు చేలోనే మేస్తుంది, మనం కూడా చచ్చినట్టు చేలోనే మేయవలసి. సరే సార్, ఫైనల్ గా నాకు ఒక మీది ఎక్స్క్లూజివ్ గా ఒక 1 మినిట్ 1.5 మినిట్ ప్రస్తుత జరుగుతున్న ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఏదైతే క్రైమ్స్ ఉన్నాయో ఆ క్రైమ్స్ మీద మీరు అంటే మీరు కూడా యూఆర్ ఆల్సో పర్సనాలిటీ. చాలా మంది అంటే ఆంధ్రప్రదేశ్లో చాలా మంది ప్రజలు ఎవరైతే యూట్యూబ్ చూస్తారో టీవీలు చూస్తారో మీరు తెలియని వాళ్ళు ఎవరు లేరు, అందరూ మిమ్మల్ని గుర్తుపట్టే వాళ్ళే. సో జస్ట్ టెల్ మీ సంథింగ్, ఇవి ఆగాలి, ఇవి ఆపాలి, ప్రజలకి మీ తరఫున మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? 2 చేతులు ఎత్తి దండం పెడుతూ సంయమనం పాటించండి. విచక్షణ రాహిత్యంగా మనిషి మానవతా విలువల్ని పణంగా పెట్టకండి. మనని రక్షించే పోలీస్ వ్యవస్థకి గౌరవ ప్రభుత్వం ఒక డిస్క్రిప్షన్స్ ఇచ్చి ఫస్ట్ వీటి పాసిఫికేషన్స్ పట్ల సుహృద్భావ వాతావరణం నెలకొల్పకపోతే ఈ దాష్టికాలు కనుక కంటిన్యూ అవుతాయి. మనుషుల్లో ఉన్న బడబాగ్ని ఎవరు ఏ విధంగా పడితే ఆ విధంగా బయటకు తీసుకోవడానికి ప్రజా ప్రభుత్వాలే వెసులుబాట్లు ఇస్తే దానివల్ల వచ్చే విపరీతాలని ప్రభుత్వాలు నిలువరించలేవు. అవి ఎక్కడి నుంచి ఎక్కడికో లీడ్ అయ్యి తర్వాత మనుషుల్ని మనుషులుగా కూడా గౌరవించుకోలేని నిస్సాయ స్థితికి రావడం. అంచేత పెద్ద మనసు చేసుకొని ఈ ప్రభుత్వం కానీ పోలీస్ వ్యవస్థ కానీ సంయమనం పాటించేలాగా చర్యలు తీసుకోవాలని నిర్ణయిస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఎస్పెషల్గా దీన్ని కూడా కట్ చేసి ఒక షార్ట్ గాను ఒక వీడియో గాను సపరేట్గా కూడా వేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండి. మళ్ళీ తప్పకుండా కలుద్దాం సార్. థ్యాంక్ యూ భాష గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.